తీయటి నిద్రలో కనిపించే అందమైన స్వప్నం లాంటి అందగత్తె నాకు నచ్చింది. నా మనసు మెచ్చింది. పరశురాం బాబు, తమరికి మాయ ఉందో మంత్రం ఉందో తెలియదు గాని ఎవరు చెప్పకుండానే దాని పేరు స్వప్న అని చెప్పేశారు మీరు. కరిగిపోని ఈ స్వప్నాన్ని కలకాలం నా కళ్ళల్లో నిలుపుకోవాలనుకుంటున్నా. అందుకని 50,000 ఇస్తాను. ఏమంటావు? నేను 60,000 ఇస్తాను. పోని 70,000, 80,000, 80,000, 80,000. ₹1,00,000 ఇస్తాను. ₹1,00,000? గురు, ఓ సలహా. వాడి ఊరికే పెద్ద పేరు మూసిన గోండా. వాడితో పోటీ పడితే కోటింగ్ ఇచ్చేయగలడు. ఏం పంకజం, ₹1,00,000 బేరం కుదిరినట్టేగా? బాబు గారు, తమరు బేరం ఆడినా సరసం ఆడినా కాదనే గుండె ఎవరుకుంది? మీరు సరే అంటే చాలు. సాయంత్రానికల్లా మా స్వప్నని మీ బంగ్లాకు పంపించేస్తాను. పంకజం, అందమైన కళ ఆనందమైన సమయంలో వస్తేనే అందం చందం. 4 రోజుల్లో రాబోయే నా పుట్టినరోజు నాటికి స్వప్న నా కానుకగా అందాలి. మిస్టర్ విజయ్. ఎస్ సార్. ఇది పరశురాముకు సంబంధించిన ఫైల్. సాక్ష్యాలు లేకుండా అతని మీద బనాయించిన కేసుల గురించి, ఆధారాలు లేకుండా అతని మీద ఇచ్చిన రిపోర్టుల గురించి, రుజువులు లేకుండా అతను చేసిన పనుల గురించి ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి. ఓకే సార్. నీ ఉద్యోగాన్ని, నీ కర్తవ్యాన్ని, నీ బాధ్యతను దృష్టిలో ఉంచుకొని సాక్ష్యాధారాలతో అతన్ని అరెస్ట్ చేస్తామని ఆశిస్తున్నాను. ఈ బాధ్యత నిర్వర్తించడంలో అవసరమైతే నా ప్రాణాలు సైతం లెక్క చేయనని ప్రమాణం చేస్తున్నాను సార్. బెస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్. విజయ్, విజయ్, నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చురా. ఫీజు కట్టకపోతే స్కూల్కి ఎలా రానిస్తారా? విజయ్, నీ ఫీజు కట్టేశాను రా. రాము, నీ ఫీజు కట్టకుండా నా ఫీజు. విజయ్, నువ్వు బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అవ్వాలరా. రాము, రాము, అదే విషయం. విజయ్, రాము, విజయ్, రాము, విజయ్, ఒరే రాము, విజయ్. రాము. చేతగాని హైదరాబాద్ పోలీస్ శాఖ నీ చేత నా చేతులకు సంఖ్యలు వేయించాలని వైజాగ్ నుంచి నిన్ను పిలిపించిందన్నమాట. ఆ విషయం నీకెలా తెలుసు? చట్టం నేరం కలిసి ఆడే ఈ చదరంగంలో మేం వేయబోయే ఎత్తు పోలీసులకి, పోలీసులు వేయబోయే ఎత్తు మాకు ముందుగానే తెలియడం మామూలే విజయ్. రాము, నా జీవితంలో ఎవరి వలన దేని వలన ఎదురుకాని కఠిన పరీక్ష ఇప్పుడు నీ వల్ల నాకు ఎదురవుతోంది. విజయ్, అవును, ఈ విజయ్ జీవితంలో స్నేహం చేసింది పేదరికంతో, చదువు సంఖ్యలతో, వృత్తి ధర్మంతో, ప్రాణానికి ప్రాణమైన ఈ పరశురాంతో. వీటిలో ఏ స్నేహం పెట్టని పరీక్ష ఇప్పుడు నీ స్నేహం నాకు పెడుతోంది పరశురాం. వ్యక్తిగతంగా నిన్ను కలుసుకున్నందుకు పొంగిపోయే నా మనసు వృత్తిపరంగా నిన్ను కలవాల్సిన రోజు తలుచుకుని కృంగిపోతోంది. మై డియర్ విజయ్, ఊహించని మలుపులు తిరగడమే జీవితానికి ఉన్న ప్రత్యేకత. అందుకే అనుకుని విధంగా నువ్వు న్యాయం తరఫున మనిషి అయ్యావు, నేను నేరం తరఫున మనిషినయ్యాను. రాము, ఎందుకు ఎందుకు నువ్వు అలాంటి దారిలో అడుగు పెట్టావు? విధి, పరిస్థితులు, పాపిష్టి మనుషులు కలిసి పగబట్టినప్పుడు మనిషి తప్పనిసరిగా తప్పటడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఒకసారి వేసిన అడుగు అతన్ని సంఘం నుంచి, చట్టం నుంచి, ఆత్మీయుల నుంచి, అనుబంధం నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతుంది. పద్మవ్యూహంలో అడుగుపెట్టిన అభిమన్యుల పోరాటం తప్ప వెనక్కి వచ్చే అవకాశమే నాకు లేదు విజయ్. రాము, నువ్వు వెళ్లే దారిలో నువ్వు చేరే గమ్యం ఏమిటో నీకు తెలుసా? ఈ కత్తుల బాటలోకి అడుగు పెట్టిన రోజునే తెలుసు సంఖ్యలు, చెరసాల నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయని. అంతేకాదు, నీకు ఆ సంఖ్యలు వేయాల్సిన వాడిని నేనే కావచ్చు. అంతకంటే నాకు ఆనందమేముంది, అదృష్టమేముంది? నాకు సంఖ్యలు తగిలించినందుకు ప్రభుత్వం నీకు బంగారు పథకం తగిలించిన రోజు అందరికంటే ఆనందించేవాడిని నేనే విజయ్, నేనే. కానీ ఆ రోజు అందరికంటే ఎక్కువ కుమిలిపోయేవాడిని నేనే రాము. ఎందుకో తెలుసా?
పసితనంలో నాకంటే చిన్నవాడివైన నువ్వు బరువులు మోసి బళ్ళు తోసి రూపాయి పోగు చేసి నా పరీక్షలకు ఫీజు కట్టి నన్ను చదివించావు. ఆనాటి నీ కష్టమే ఈ రోజు నా కాకి యూనిఫామ్ కట్టబెట్టింది. ఆ రోజు నీ శ్రమే ఈ రోజు నన్ను ఇంత ఆఫీసర్ని చేసింది. నేను నువ్వు వెలిగించిన దీపాన్ని రాము, నువ్వు వెలిగించిన దీపాన్ని. అందుకే నీ మీద నాకు స్వాతంత్రం ఉందని నమ్ముతూ నిన్ను ఒక మాట అడుగుతా విజయ్. అదేమిటో తెలుసా? నా కష్టంతో నీకు కానుకగా అందించిన వృత్తికి ఉద్యోగానికి ఏనాడు నువ్వు అన్యాయం చేయకూడదు. అంతేకాదు, ఏ సమస్య వచ్చినా ఏ పరీక్ష వచ్చినా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. అలానే నాకు మాట విజయ్, మాట. తప్పకుండా నీకిచ్చిన ఈ మాట నిలబెట్టుకుంటాను. లక్ష్మి, ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? ఎన్నో ఏళ్ల క్రితం దూరమైన నా ఆప్తమిత్రుడిని మళ్ళీ ఈ రోజు కలుసుకోగలిగాను. ఇంకేమండి, ఈ ఆనంద సమయంలో మీరు ఎంత టిఫిన్ అయినా తినగలరు. ఒకటి చాలు. ఎవరండి అతను? ఈ రోజు మనం ఎంత తిండి తింటున్నామంటే అందుకు కారణం ఆ మనిషే లక్ష్మి. మేం మనుషులం వేరైనా మా మనసులు ఒక్కటే. గొప్పగా చెప్పారండి. నాకు మనిషి మనసు ఒకటే టైపు ఎవడైనా ఈ పాటికి దొరుకుంటే బాబు స్నేహం చేసేసి ఉండేవాడిని. అసలు స్నేహం అంటే బాబు, దుంబు, నీకు ముందు తెలియాల్సింది స్నేహం అంటే ఏమిటో కాదు, చట్నీ అంటే ఏమిటో తెలియాలి. కొబ్బరి పచ్చడి చేసే విధానం ఇదేనా? ఇదో విధానం అమ్మా. ఇంకా 2-3 విధానాలు ఉన్నాయమ్మా. నిదానంగా చేసి తినిపిస్తానమ్మా. అసలు కొబ్బరి చట్నీ ఎన్ని విధాలుగా చేయవచ్చు. నువ్వు కబుర్లు కట్టి పెట్టి ఇందాక నేను ఇచ్చి లిస్ట్ తీసుకొని బజార్కెళ్ళి సామాన్ తీసురా. వెళ్ళు. అలాగే అమ్మా. ఆ ఉపాహారంలో ఉప్పు కారం ఎక్కువైనాయని వదిలేయకండి. అవి తుంబు. పెడుతున్నా. తుక్కమ్మా ఇంకో 2 దోశలే. వచ్చావా మావా? ఏమిటే, నన్ను చూడగానే నీ మొహం స్పెషల్ దోశ ఎంత అయిపోయింది? అవదటి మరి, నేనేదో మనసెట్టుకున్న దాన్ని నిన్నే మనవాడాలనుకున్న దాన్ని. అవునవును. మనం జీవితాంతం ధనము అట్లకాడలాగా కలిసి ఉండవలసిన వాళ్ళం. ఏది 2 దోశలు పడాయి. తిను మావా. మావా, నన్ను కట్టుకుంటే నా దోస్త్ తింటూ నాతో ఉంటూ బతుకంతా చక్కగా గడపొచ్చు. అరంగుళం మందాన 6 అంగుళాల కైవారం ఉన్న నీ దోశకు అలవాటు పడ్డవాడిని నిన్నుగాక ఇంకెవరిని చేసుకుంటానే. మనం తొందరగా మనవాడేయాలి మావా, లేకపోతే నా కాడి దోసుకొచ్చిన పెత్తి అదవా దొంగ సూపు చూస్తున్నాడు. ఏంటి ఆకలితో వచ్చిన వాళ్ళు దేని సుత్తారో తెలియదేటి. అయితే మనం అర్జెంట్ గా మనవాడేయాలి. మన దోశను మనం కాపాడుకోవాలి. అయితే మావా దోశను లాగి చెయ్యి. నీ అమ్మ చెమ్మ చెక్క. వ్యవహారం కాస్త కష్టమైందే కానీ ఫలితం గురించి ఆలోచిస్తుంటే మనసు పరమ ఉత్సాహంగా ఉంది మస్తా. పరశురాంకి సంబంధించిన సరుకు మీద చేయి వేస్తే చాలా ప్రమాదం అనుకుంటాను జాకీ సాబ్. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, పడితే పరశురాం సరుకునే పట్టాలి. నీ అమ్మ చెమ్మ చెక్క. ఆ సరుకు ఎక్కడ దిగుతోంది? రేయ్, నీ అమ్మ చెమ్మ చెక్క. కదిలారంటే తలకాయలన్నీ పుచ్చకాయల్లా పేలిపోతాయి. రేయ్ పీటర్, బాస్, ఆ మిగిలిన సరుకంతా లారీలో లోడ్ చేయించి మన స్థావరానికి చేర్పించు. ఓకే బాస్. రేయ్, వెళ్ళి మీ పరశురాం దగ్గర చెప్పుకోండ్రా, రాజాలా వచ్చి మీ సరుకంతా దోచుకుపోయింది ద గ్రేట్ జాకీ అని. చాలా కాలం తర్వాత ఇవాళ పాత రోజులు మరీ మరీ గుర్తొస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఎందుకు బాస్? నా ప్రాణమిత్రుడు నేను కలిసి ఉన్న రోజుల్లో ఒకరి పుట్టినరోజును మరొకరు ఎంతో ఆనందంగా జరుపుకునేవాళ్ళు. అతని పుట్టినరోజు జరిగిన మరునాడే నా పుట్టినరోజు వస్తుంది. దూరమైన ఎన్నేళ్లు అతని ఏ పుట్టినరోజుకి నేను కలవలేకపోయాను, ఏ బహుమతి ఇవ్వలేకపోయాను. కానీ ఈసారి అతని పుట్టినరోజుకి నేను ఒక అద్భుతమైన కానుకలు ఇవ్వాలనుకుంటున్నాను. అదేమిటో తెలుసా? ఏమిటి బాస్? ఈ నగరంలో కల్లా నేరస్తుడనే ముద్రపడిన ఆ జాకీని సాక్ష్యాధారాలతో నా విజయ్కి కానుకగా అందిస్తాను.